నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వెస్ట్ బెంగాల్లో అసలు మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోంది, రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చూసి కూడా ఏమీ అక్కడేం జరగట్లేదు అంటూ నివేదికలు ఇవ్వటం, దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు జరగటం, లేదంటే డాక్టర్ల వ్యవస్థ ఏమైపోతుంది, ఈ ఉదంతాలన్నీ గత 3 రోజులుగా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 4 అడుగులు వెనక్కి ఇంచేటి చేయటం, సిబిఐ ఎంక్వైరీ మీద కూడా సందేశ్ గాలి మీద ఉదంతం మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంటే వాళ్ళ మీద దాడి చేయటం, అట్లాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిబిఐ ఎంక్వైరీని ఆపాలంటూ కూడా కలకత్తా హైకోర్టుని అప్రోచ్ అవటం. అయితే అదృష్టం కొద్దీ హైకోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించింది. వెస్ట్ బెంగాల్లో కలకత్తా సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, గార్డెన్ రీచ్ అనే ఒక హాస్పిటల్ వార్డ్ నెంబర్ 141లో కటరాక్ట్ సర్జరీ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ 20 నుంచి 25 మంది ఆ కటరాక్ట్ సర్జరీ కోసం కంటి శుక్లాల ఆపరేషన్కి వెళ్తే ఆ వైద్యులు చేసిన ట్రీట్మెంట్కి 25 మందికి అక్కడ చూపు పోయింది. ఎంతవరకు కూడా ప్రభుత్వం కానీ ఎవరు కూడా వెస్ట్ బెంగాల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా ఒక్క స్టేట్మెంట్ దానికి సంబంధించి ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళు యుఎస్ఏ నుంచి దుబాయ్ నుంచి ఐ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళంతా కళ్ళు పోగొట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్లో ఆరోగ్య శాఖ నిద్ర వేసింది. ఇంకా అట్లాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మనం గత 5-6 నెలలుగా లోక్సభ ఎన్నికల ముందు మాట్లాడుకున్నాము. లోక్సభ ఎన్నికలయ్యాక వేరే పార్టీకి, ముఖ్యంగా బీజేపీకి ఓటు వేసిన కార్యకర్తల మీద కానీ అక్కడ మహిళల మీద ఎట్లా రివెంజ్ తీసుకుంటున్నారో, అరాచకాలు ఎట్లా జరుగుతున్నాయి అవి ఎక్కడో కూడా మీడియాలో పెద్దగా రావట్లేదు. నేను ఉదాహరణకు కొన్ని అయితే ఉదంతాలు చెప్తాను. అందులో గత 3 రోజుల కిందట ఒక వీడియో చేశాను. ఒక మహిళని నగ్నంగా నడి రోడ్డు మీద తిప్పారు 1 నుంచి 2 కిలోమీటర్ల వరకు. ఆమె బీజేపీ మైనారిటీ పేరు చెప్పడానికి పేరు బయటికి తీసుకురాకూడదు, బీజేపీ మైనారిటీ మోర్చా లీడర్. ఆమెని నడి రోడ్డు మీద బట్టలన్నీ ఓటు తీసి కొట్టుకుంటూ ఒక 2 కిలోమీటర్లు నడిపిస్తే దాని మీద సువేందు అధికారి ఒక పోలీస్ కేసు పెడితే రాష్ట్ర పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళ తీరు ప్రవర్తన కూడా ఎట్లా ఉందంటే సిగ్గు అనిపించేట్టుకుంది. వాళ్ళు ఎంక్వైరీలో ఏమడిగారంటే ఆ మహిళ బట్టలు మీరు చింపివేశారు, దుస్తులు అంటున్నారు కదా, ఆ దుస్తులు తీసుకురండి చింపివేసినవి, అప్పుడు మేము మా ఎంక్వైరీ మొదలు పెడతామని. అంతే తప్ప మహిళను నగ్నంగా నడిపించారు, కొట్టారు అనే దాని మీద ఎక్కడా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయట్లేదు. ఇది ఎక్కడ అసలు అంటే మహిళ స్రోతప్పి పడిపోయింది, వాళ్ళు కొట్టిన దెబ్బలకి దుస్తులన్నీ కూడా చింపి పక్కనేశారు. పోలీసుల ఎంక్వైరీలో ఆ దుస్తులు తీసుకురమ్మంటున్నారు. ఇంతకన్నా ఇంకొక సిగ్గుచేట ఏమైనా ఉందా? అది మరొక ముందే సోమవారం నాడు ఇంకా మహిళా లోకం అంతా కూడా తలదించుకోవాల్సిన ఒక ఇన్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. అది కూడా జయంత్ సింగ్ అని చెప్పి టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రాకి బాగా దగ్గర వ్యక్తి, రౌడీజంలో పేరు ఎత్తుంది, టాప్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అతను వాళ్ళ గ్యాంగ్తో కలిసి ఒక మహిళని పబ్లిక్గా రోడ్డు మీద నిలబెట్టి ఆమె కూతురు అవిందా అని ఉంది. ఇదంతా కూడా దమ్దమ్ మున్సిపాలిటీకి సంబంధించి జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా నడి రోడ్డు మీద వ్యవస్థ చేసి కట్టెలతో కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు, దారుణంగా హింసించారు. అయితే అది మనం ఈ యూట్యూబ్స్లో వాటిల్లో క్రైమ్కి సంబంధించిన వీడియోస్ పెట్టకూడదు కాబట్టి నేను అది డిస్ప్లే చేయట్లేదు. దాదాపు ఆ అమ్మాయి నడి రోడ్డు మీద నిస్సహారాలుగా నిలబడిపోయింది. ఒక 6 ఒక మహిళను చుట్టుముట్టి కర్రలతో కట్టెలతో కొట్టడం హృదయ విదారకరమైన సంఘటన. దీనికి ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. మమతా బెనర్జీ పక్కన పెట్టండి, అసలు ఇమీడియట్గా మానవ హక్కుల ఉల్లంఘన అయితే అక్కడ జరిగింది. ఎన్హెచ్ఆర్సీ లాంటి వాళ్ళందరూ ఇంటర్ఫీర్ అవ్వాలి. వీటి మీద బెంగాల్లో జరుగుతున్న ఈ ఆగడాలు ఎప్పుడు ఆగుతాయి అనేది మనం వేచి చూడాలి. ఎప్పుడు సీరియస్ స్టెప్ తీసుకుంటారు ఏంటి అనేది అయితే మనకు కూడా అంటే అక్కడ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద సీరియస్ తీసుకునే స్టెప్స్ లేదు. అక్కడ అటానమస్ ఇది ఉంది. సో లోకల్గా ఇప్పటికే కూడా కేంద్ర బలగాలు ఉన్నా కూడా కోర్టు ఇంటర్ఫీర్ అయినా కూడా
ఇంకా మమతా బెనర్జీ కానీ టీఎంసీ గూండాలు కానీ లోక్సభ ఎన్నికలు అయిపోయి దాదాపు 2 నెలలు అవుతోంది. అయినా కూడా అక్కడ మహిళల మీద టీఎంసీ గూండాలు చేస్తున్న దాడులైతే మరీ దారుణంగా వ్యవస్థలు చేయటము, కొట్టటము, కర్రలతో కట్టెలతో కొట్టటము, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అసలు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ బెంగాల్లో జరుగుతున్న ఈ క్రైమ్స్, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నది, ఇదంతా కూడా అందరూ చెప్తున్నారు ఇది ఒక కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అన్నది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వెస్ట్ బెంగాల్లో ఒక బీజేపీ మహిళలనే కాదు, మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. సో దీని మీద అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి. థ్యాంక్ యూ.